సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలోని పార్వతాపూర్లో ఎంఎం జిల్లా యువమోర్చా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇది దేశమంతటా జరుగుతుందని, పిఎంసిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సేవా కార్యక్రమంలో భాగంగా పిఎంసి పర్వతాపూర్లో 35 మంది రక్తదానం చేస్తున్నారని, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గట్కేసర్ మాజీ ఎంపీ ఏనుగుల సుదర్శన్ రెడ్డి, పిఎంసి బీజేపీ అధ్యక్షులు అనిల్ రెడ్డి, నెమ్మలికంటి బీజేపీ మహిళా కార్యకర్తలు, అనేక డివిజన్ల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మనోరండి కొంచెం హైట్ సరే మధ్య సైడ్ ఉన్నా పర్లేదు పర్లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా పవన్ రెడ్డి గారిని. అందరూ దయచేసి చర్యలు కూర్చోవలసిన పెద్దలు మాట్లాడతారు. ఒక 2 సేవాపక్షం కార్యక్రమం సందర్భంగా ఈరోజు పిడికాసిగూడలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఏదైనా ఈ భూమి మీద శాస్త్రవేత్తలు కనుగొంటారు, కానీ కృత్రిమంగా రక్తాన్ని ఇంతవరకు కనుగొన్న శాస్త్రవేత్త ఒక్కడూ పుట్టలేదు. కనుక రక్తం అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళాలని చెప్తే కృత్రిమంగా రక్తాన్ని ఎవరు కనుగొనలేదు. అలాంటి గొప్ప దానం చేస్తున్న రక్తదానం చేసే వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు కూడా కొంచెం వెనక జరగండి అన్న, కొంచెం వెనక జరగండి. ఇటు రండి, కొంచెం వెనకే కొద్దిగా ఓకే. వస్తారు 2 సార్లు అడిగి మంచిగా రోజు అన్న రోజు జిమ్ముకోతుడు. లాస్ట్ టైం కూడా యువమోర్చా ప్రోగ్రాంలోనే ఈ రకంలో నా రకంలో వస్తారు లివాట్. ఇంతకుముందు ఒక ఫోన్ వచ్చింది నాకు, యూపీలో ఒక మహిళ ఫోన్ చేసింది, मैं बीजेपी का लीडर हूँ यहाँ का, मैं हैदराबाद आया था, आपके बारे में हमारे लोग बहुत बता रहे हैं. అంటే 25 ఏళ్ళుగా నాలాంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఇట్లా కదలాడుతూ ఉంటుంది. దానికి ఒకటి చెప్పాల్సి అక్కర్లేదు. వాస్తవం మన పార్టీలో 3.5 సంవత్సరాలు 4 ఏళ్ళు కావచ్చు, కానీ 25 ఏళ్ళ చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి తప్పకుండా అది మనకు కలిసి వచ్చేటువంటి అంశం. ఈ దేశంలో పార్లమెంటు పెద్దది నిజంగా మార్కెట్ చేస్తూనే ఉన్నాం మనం. అంటే ఎవరు మాట్లాడినా దేశంలో పెద్ద పార్లమెంటు బ్రహ్మాండమైనటువంటి, అంటే ఓట్ల పరంగా చూస్తే తెలంగాణలో మెజార్టీ పరంగా మనం 3వ ప్లేస్ ఉన్నా కూడా ఓట్ల పరంగా చూస్తే మాత్రం నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటిది మల్కాజ్గిరి పార్లమెంట్.